పాసిబుల్. తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ సమ్ టైమ్ దే విల్ హావ్ టు రిజైన్ ఫర్ ద పొజిషన్స్. పోటీ చేసిన వల్ల ఎన్నికైన వల్ల ఎస్, ఎంపీటీసీకి జడ్పీటీసీ పోటీ చేయవచ్చు ఏకకాలం లోపల. కానీ ఎన్నిక అయిన తర్వాత ఏదో ఒక దాన్ని తను రిజైన్ చేయాల్సి ఉంటుంది, ఒకటి. రెండవది ఏంటంటే ఒక్క కాన్స్టిట్యూన్సీ కంటే ఎక్కువగా ఎంపీటీసీకి చేయడానికి వీలుండదు. అదేవిధంగా ఒక కాన్స్టిట్యూన్సీ కంటే ఎక్కువగా జడ్పీటీసీకి అభ్యర్థిత్వం చేయడానికి వీలుండదు. ఒకవేళ ఎవరైనా చేస్తే విత్డ్రాయల్ టైం వరకు ఒక్కటి తప్ప మిగతా వాటిలో కూడా విత్డ్రా చేసుకోవాలి. చేసుకున్న పక్షంలో అన్నిటినీ కూడాను క్యాన్సల్డ్ గా చేసి భావించబడుతుంది. మొత్తం అన్ని మండలాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. కొత్తది పాత ఎన్ని కలిపి చేసింది. సో కోడ్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది, కౌంటింగ్ వరకు అమల్లో ఉంటుంది. సర్క్యులేట్ చేశారా ఇవన్నీ కాపీలు? ప్లీజ్ ఎవ్రీబడి గాట్ దీస్ కాపీస్? చేస్తున్నారు. 1 minute. I think here one question. వ్యయ పరిమితి ఏమిటి అని అడుగుతున్నారు. వ్యయ పరిమితులు నిర్ణయించడం జరిగింది. జడ్పీటీసీ వచ్చే వరకు 4 లక్షల వ్యయ పరిమితి నియమించడం జరిగింది. అదేవిధంగా జడ్పీటీసీకి సంబంధించి 4 లక్షల రూపాయలు గరిష్ట వ్యయ పరిమితి. ఎంపీటీసీకి సంబంధించి 1,50,000 రూపాయలు. ఎస్, ఆన్లైన్ నామినేషన్ అనేది ఒక సదుపాయం. ఎందుకోసమంటే ఎలాగైనా తను స్టాచ్యూటరీగా అంటే చట్టం ప్రకారము రిటర్నింగ్ ఆఫీసర్ ముందు అభ్యర్థి గాని వారి ప్రతిపాదకుడు గాని వెళ్లి సైన్ చేసిన కాపీలు ఇవ్వాల్సిందే. కానీ మనం ఒక సదుపాయం ఏం చేస్తామంటే ఈ ఆన్లైన్ పద్ధతి కూడా అమల్లో ఉంది. ఎవరైనా ఆన్లైన్ లోపల ఫిల్అప్ చేయవచ్చు, చేసేసి దాన్ని అప్లోడ్ కూడా చేయవచ్చు. కానీ దాని ప్రింట్అవుట్ తీసుకొని సైన్ చేసి అభ్యర్థి అదేవిధంగా ప్రతిపాదకులు ఆ కాపీని సైన్ చేసిన కాపీని తప్పకుండాను వ్యక్తిగతంగా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయడం అంటే ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, తనకి డేటా కూడా ఈజీగా ఫీడ్ అయిపోతుంది సిస్టమ్ లో. ఇది విల్ కమ్. కాల్ సెంటర్ ఉంటుందండి. We will set up call center here and there will be call centers in the districts also. Here one question is ballot paper color ఏంటి అని. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంతకుముందు నుంచి ఉన్నప్పుడుగానే సుమారుగా మనకి ఇప్పుడు 1983-84 నుంచి ఈ పంచాయతీ ఎన్నికలు మనం నిర్వహిస్తూ వస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి పద్ధతిని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. 2 రకాలైన బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. ఎంపీటీసీకి ఒక బ్యాలెట్ పేపరు, జడ్పీటీసీకి ఇంకొక బ్యాలెట్ పేపర్. ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్ ఏమో పింక్ కలర్ లో ఉంటుంది, జడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ ఏమో వైట్ కలర్ లో ఉంటుంది. అదే పాత పద్ధతిలో ఇప్పుడు కూడా ఉంటాయి. గత ఎన్నికల్లో లెక్క చూపించిన వాళ్ళపై 16,000 మందిపై అర్హత వేట వేశారు. అయితే వాళ్ళు పంచాయతీ ఎన్నికలప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు కూడా మొన్న వేశారు. ఇప్పుడు కూడా హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కొందరు వెళ్లిన మాట వాస్తవేను. కొన్ని కారణాల వల్ల హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి. వాళ్ళు 12,700 సుమారుగా 12,500 మందికి మీద అనర్హత వేటు వేయడం జరిగింది. అందులో కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఆ కొందరిలో కొన్నిటికి హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. కొందరికి తాత్కాలిక ఉత్తర్వులు, కొందరికి పర్మనెంట్ ఉత్తర్వులు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఫాలో చేస్తాం. మనము ఏవైతే 12,500 మందిని మనము డిస్క్వాలిఫై చేసినామో అందులో ఏదైనా హైకోర్టు ఆర్డర్లు అందులో రద్దుపరిచినవి ఉంటే హైకోర్టు ఆర్డర్లు ప్రివేల్ అవుతాయి. జిహెచ్ఎంసీ నో, ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కేవలము రూరల్ ఏరియాలో పంచాయతీరాజ్ చట్టం ఎక్కడైతే అమల్లో ఉంటుందో అక్కడే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. అర్బన్ ఏరియా లోపల పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉండదు కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉండదు. కరెక్ట్. పెద్దగా డిఫరెన్స్ పడదు. ఎందుకోసం అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది. సేమ్ మా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉన్నది. కాబట్టి పెద్దగా తేడాలు ఉండవు. కానీ అర్బన్ ఏరియాలో కూడా గవర్నమెంట్ ఈసీఐ వాళ్ళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందన్నమాట. మాది ప్రత్యేకంగా లేదు. 1 मिनट हियर, हिंदी में क्या बोलना चाहता है? पूरा रिपीट he has done first, so let me respond to him. ठीक है, आज 20 अप्रैल को हम इस राज्य में जो भी जेडपीटीसी कॉन्स्टिट्यूंसीज है और एमपीटीसी कॉन्स्टिट्यूंसी है उसके चुनाव के लिए नोटिफिकेशन हम अभी रिलीज किए हैं. इसके हिसाब से पोलिंग 3 दशाओं में होती है इस राज्य में. पहले दशा 22 अप्रैल को शुरू होता है और 6 मई को पोलिंग संपूर्ण होता है. दूसरी दशा में 26 को शुरू होकर के नॉमिनेशंस 10th मई को पोलिंग से संपूर्ण होता है. और तीसरा दशा 30 अप्रैल को शुरू होकर 14th मई को पोलिंग हो जाता है. और ये तीनों दशों के लिए काउंटिंग एक ही दिन में होता है, वो मई 27 को होगा. टोटल कितने पोलिंग बूथ है के लिए और कितने वोटर थे? 32,042 पोलिंग स्टेशन पूरे हैं पूरे राज्य में. यहाँ सभी जगह पर 3 दशाओं में पोलिंग होगा. कितने वोटर्स होंगे? वोटर्स 1,56,11,474 टिल द लास्ट इंफॉर्मेशन केम टू अस. अभी बताया कि जो भी आज तक एनरोल हो जाते हैं पोलिंग लिस्ट में, उन लोगों का सभी का नाम ये पोलिंग स्टेशनों में शामिल किया जाता है. लेकिन रेस्पॉन्ड 40 ఎంపీటీసీలు ఎందుకోసం అంటే ఆగిపోవడం కాదు, జడ్చర్ల ఎంపీపీ ఎలక్షన్ లేట్ గా ఎఫెక్ట్ లోకి వచ్చింది, వాళ్ళ టర్మ్ కంప్లీట్ కాలేదు, అది 15 అన్నమాట. అలాగే బూర్గంపాడు అంటే భద్రాద్రి జిల్లాలో 11 ఎంపీటీసీల టర్మ్ కూడా లేట్ గా స్టార్ట్ అయింది, అది కూడా ఇంకా ఎండ్ అవ్వలేదు. అందువల్ల 15, 11, 26, 14 ఎంపీటీసీలు మంగపేటలో ఉన్నాయి మాత్రం కోర్టు ఆర్డర్స్ వల్ల మనం నిర్వర్తించలేకపోతున్నాం, చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. మంగపేట ఇప్పుడు అది ములుగు జిల్లాలో కొత్తగా మాకు కూడా జాయింట్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. 400 మంది క్యాండిడేట్స్ తో ఎన్నిక జరిపిన చరిత్ర కూడా ఉన్నది. సో నాట్ ఎ ప్రాబ్లం. మేము ఇప్పుడు ఏంటంటే 2 కారణాలు. ఒకటి ఏమిటంటే కారణాలు కాదు, అనాదిగా మనం ఇంతవరకు బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నిక చేస్తున్నాము. కానీ ఈ మధ్య మున్సిపాలిటీ లోపల ఈవీఎంలకు వెళ్ళాము. ఈవీఎంలు కావాల్సిన సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈవీఎంలతో పాటు ఇప్పుడు వీవీప్యాట్లు కూడా పెట్టాలి. మన దగ్గర వీవీప్యాట్లు అసలు లేవు. అది జిల్లా స్థాయి లోపల గుర్తిస్తున్నారు, ఇంకా అది పూర్తి అవ్వలేదు, కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించి సంబంధిత ప్లేసుల లోపల సంబంధిత మోడల్ ప్రకారంగా సెక్యూరిటీ సిబ్బందిని వినియోగిస్తారు. కేంద్ర బలగాలు రావు, మన దగ్గర ఉండే రాష్ట్ర బలగాలను వాడుతున్నాం. అందుకోసం 3 ఫేజుల్లో మనం ఎలక్షన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, అది నేను చెప్తాను. ఎన్ని జిల్లాలు, కొన్ని జిల్లాల లోపల, చాలా వరకు జిల్లాల లోపల 3 దశల్లో జరుగుతుంది. నేను చెప్తాను. ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ ద ఈజియెస్ట్ థింగ్. ఒక జిల్లాలో ఒకటే ఫేజ్ లో జరుగుతుంది ఎన్నిక, అది మీ అందరు తెలుసు. మేడ్చల్ చిన్న జిల్లా, 4 జడ్పీటీసీలు ఉన్నాయి అంతే. 2 ఫేజుల్లో జరిగే జిల్లాలు 4 ఉన్నాయి. కరీంనగర్,
పెద్దపల్లి, మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్ ఈ 4 జిల్లాల లోపల కేవలం 2 దశల్లోనే అంటే 6వ తారీఖు 10వ తారీఖు పోలింగ్ అయిపోతుంది. ఇంకా మిగతా 27 జిల్లాలు 3 దశల్లో పోలింగ్ జరుగుతుంది. అంటే 6వ తారీఖు నుండి ఉంటుంది, 10, 14 వరకు పోలింగ్ జరుగుతుంది. మిగతా జిల్లాలన్నీ అందులో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.